Welcome to Smarts Kids Telugu channel. కైలాసంలో ఒక ఆవుంటది. ఆవు ప్రెగ్నెంటు. అయితే ఆవు దగ్గరికి రాక్షసుడొస్తాడు. రాక్షసుడికి ఏమైతదంటే రాక్షసునికి బాగా ఆకలైతది. ఏం తిన్నా కూడా ఆకలి తీరదు రాక్షసునికి. అప్పుడు రాక్షసుడు శివుని దగ్గరికి వరమడుగుటానికి పోతాడు. అయితే అప్పుడేమైతదంటే రాక్షసుడు శివుని దగ్గరికి పోయే దారిలో ఆవు కనిపిస్తది. అప్పుడేమైతదంటే రాక్షసుడు ఆవుని తిందామని ఆవు వెనకాలనే రాక్షసుడొస్తాడు. అప్పుడు ఆవు ఉరుకుతా ఉంటది. ఉరకంగానే ఏమైతదంటే ఆవు కడుపున నుంచి బేబీ బయటికొస్తది. అప్పుడేమైతదంటే ఆవు ఇంకా ఉరుకుతూనే ఉంటది. బేబీ అక్కడనే ఉంటది. రాక్షసుడు కూడా ఉరుకుతూనే ఉంటాడు ఆవు వెనకాల. అప్పుడేమైతదంటే శివుని మెడలకెళ్ళి పాము రాక్షసుని దగ్గరికి వస్తది. రాక్షసునికి కాటేస్తది. పాము కాటేసిన తర్వాత ఏమైతదంటే శివుడు పాము ఇంకత్తలేదని వస్తాడు. అప్పుడు పాముపై శివుని మెడలు ఉంటది. తర్వాత శివుడు ఆ దూడని మొత్తం క్లీన్ చేసి వాళ్ళ మమ్మీ దగ్గరికి పంపిస్తాడన్నట్టు. తర్వాత రాక్షసుని బతికించి రాక్షసునికి చెప్తాడు, ఏదైనా గాని అతిగా తీసుకోవద్దు అని చెప్తాడు. అప్పుడు పుట్టిన దూడని శివుడు పెంచుకుంటాడు. అదే దూడ నంది అయితది. చూసారా పిల్లలు, ఒకరిని బాధ పెట్టాలని చూస్తే ఆఖరికి వాళ్లే బాధ పెడతారు. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.